Good morning students, welcome to session 24 of chapter factorization. Okay, in the last session we have completed first two bits of exercise 12.3. Today we will look into third bit. Okay, let's start the first sum of third bit. 49x minus 63 divided by 7. So all these bit sums are very simple sums, very small sums I can say. Okay, it's just a small parts of a big sums. అంతే జస్ట్ ఒక సింగిల్ లైన్ లో పెద్ద సమ్స్ లో సింగిల్ లైన్ లో అయిపోయే సమ్స్ మనకి ఈ బిట్ లో ఉన్నాయి. సింగిల్ లైన్ లో అయిపోతాయి అక్కడ, బట్ ఇక్కడ విల్ ట్రై టు do 2-3 steps. Okay, so work out the following divisions. Just is asking us just to work out. It's just a practice laga ante. Okay, so let's start. So I'm writing same question again. And now 49x minus 63 by 7. Okay, so take something common from this one and here. 49 నుంచి 63 నుంచి కామన్ గా ఏం తీయొచ్చు అంటే let us write 49 as 7 into 7 x minus 63 ని 7 into 9 by 7. ఇక్కడ 7 కామన్ గా తీసుకుంటే రిమైనింగ్ is 7x minus 9 by 7. 7 gets cancelled. 7x minus 9 will be the answer for this problem. Okay, this is the first sum. Now let us do second sum. 12x into 8x minus 20. 12x into 8x minus 20 divided by 4 into 2x minus 5. Divided by 4 into 2x minus 5. So కొన్నిసార్లు కామన్ తీయాల్సి ఉంటుంది, ఇలాగా కొన్నిసార్లు మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, కొన్నిసార్లు ఏమి చేయకుండా డైరెక్ట్ గా క్యాన్సిలేషన్ ఇలా క్యాన్సిలేషన్ చేసుకుంటాం. సో డిఫరెంట్ గా ఉంటాయి. ద థింగ్ ఇస్ క్వశ్చన్ చూడగానే మీకు అర్థం అవ్వాలి నేను ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అని. ఇక్కడ డినామినేటర్ లో 7 ఉంది. ఫస్ట్ అవర్ టార్గెట్ ఇస్ టు క్యాన్సిల్ దిస్ వన్. 7 ని క్యాన్సిల్ చేయాలి. న్యూమరేటర్ లో చూడగానే తెలుసుకోవాలి మనకి. ఓకే, 49 7 టేబుల్ లో వస్తుంది, 63 7 టేబుల్ లో వస్తుంది. 7 కామన్ తీసుకోగానే we can cancel this 7. That is what I did here. And దీనికి ఏం చేయలేం మనం, సో we left out. సో ఇక్కడ అలాగే చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడగానే ఓకే మనం ఇప్పుడు ఏం చేయాలి, రైట్ డౌన్. సో writing question again. So why I am writing always solution answer లో క్వశ్చన్ ఎందుకు రాస్తున్నా అంటే, సో ఇది నేను చేసుకున్న హ్యాబిట్ ఇది. ఓకే, సో ఎందుకు అంటే నాకు వర్క్ ఈజీ అవడానికి నేను చేసుకున్నా. సమ్ టైమ్స్ వాట్ విల్ డు, మనకి పేజ్ లో ఫస్ట్ సమ్ ఇక్కడ అయిపోతే సెకండ్ సమ్ ఈ ప్రాబ్లం అనుకోండి, క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ పేజ్ లో ఆన్సర్ రాయాలి మనం. ప్రతిసారి క్వశ్చన్ చూడాలి మ్యాథమెటిక్స్ లో క్వశ్చన్ ని ఒకసారి కొంచెం పెద్దగా ఉన్నప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతిసారి పేపర్ తిప్పి రాసుకోవాలి. కాబట్టి నేను సొల్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు వెనకాల సో మళ్ళీ క్వశ్చన్ కూడా వెనకాల మళ్ళీ ఒకసారి ఆన్సర్ రాసుకుంటాను. సో దాట్ మేక్స్ మై వర్క్ ఈజీ. ఓకే, దట్స్ వై ఎవరు గుర్తుపెట్టుకుంటారు ఎగ్జామ్ రాసేటప్పుడు స్టార్ట్ సమ్ ఆల్వేస్ ఇన్ ఫ్రెష్ పేజ్. సగం సమ్ ఇక్కడ సగం సమ్ అక్కడ చేయకండి. స్టార్ట్ ఆల్వేస్ సమ్ ఇన్ ఎ ఫ్రెష్ పేజ్. ఓకే, ఓకే, నౌ వాట్ ఐ డూయింగ్ దిస్ 12x into 8x minus 20 by 4 into 2x minus 5. One more. So మనం ఆల్వేస్ ఈ బయట కామన్ గా ఉంది దాన్నే క్యాన్సిల్ చేయాలని ఏం లేదు. ఇఫ్ వి హావ్ ద సేమ్ ద బ్రాకెట్స్ వన్ బ్రాకెట్ లో ఏదైతే ఉందో అదే డినామినేటర్ లో కూడా ఉంటే వి కెన్ డైరెక్ట్లీ క్యాన్సిల్ ఇట్. సో ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా అని డైరెక్ట్ గా 4 1s 4 3s అని చేస్తే మీరు ప్రాబ్లమ్ ని కొంచెం డిఫికల్ట్ గా పడేసుకుంటున్నట్టు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ జస్ట్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. ఇది 8x minus 20. ఈ 4 తో దీన్ని మల్టిప్లై చేయండి. 4 2s 8x, 4 5s 20, minus 20 minus 20 same. So that's the reason I'm doing 8x minus 20 by multiply చేస్తే 4 into 2 is 8x minus 4 into 5 is 20. 8x minus 20, 8x minus 20. Remaining terms are 12x. That is the second sum. Okay.
వెరీ సింపుల్. ఎంత సింపుల్ గా చేసుకుంటే అంత ఈజీ అమ్మ సమ్స్ ఇవి. నథింగ్ డిఫికల్ట్, నథింగ్. సో 10th క్లాస్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే ఒక చాప్టర్ ఉంది. ఓకే, దీస్ సమ్స్ ఇస్ వెరీ సిమిలర్ టు దోస్ సమ్స్. ఐ అబ్జర్వ్ దట్ కొంతమంది మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు 10th క్లాస్ లో. ఒకసారి చెక్ చేయండి, వాళ్ళకి ఇవాళ చెప్పే క్లాస్ ఒకసారి చూడండి. యు విల్ బి ఫైండింగ్ ద సేమ్ థింగ్. సో నౌ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యు fourth sum. ఓకే, $54 LMN into L plus M into M plus N into N plus L divided by 81 mm. It's not 81, okay. That is 8 one. That is only 8. It's not 81. Okay, that's 8 element into L plus M into N plus L. Okay, solution. So I'm directly writing the answer. 54 LMN into L plus M into M plus N into N plus L by, I'm writing that one, 8 LMN into L plus M into N plus L. In the first step itself, we can reduce some terms. N plus L, N plus L, L plus M, L plus M. Now, here, do we get 54 in 8 table? 8 table of 54 also manaki? No, we'll get 48 and 56. So not. So let us use 2 table. 2 4s 8, 2 2s 4, 1, 2 7s 14. 27 and 4 will not get in any table. So write on the next step. 27 LMN into M plus N by 4 LMN. So is there anything to cancel? Can I cancel cheyagalaga? No, we cannot cancel anything now. Okay, 27 4 రెండు ఒక టేబుల్ లో రావు. ఇక్కడ n plus n ఉంది, ఇక్కడ లేదు. ఓకే, LMN అంటారా? అవి రెండు ఉండాలి కదా. ఇది క్యాన్సిల్ చేయలేము బికాజ్ దిస్ ఆల్ సింగిల్ టర్మ్ ఎంత ఒక టర్మ్. ఓకే, సో 27 LMN into m plus n by 4 LMN. Check third bit, sixth one, fourth one. 12.3 third bit, fourth one. 12.3 third bit, fourth one. 12.3 third bit, fourth one. Yes. Yeah, sorry. Yes, we can just cancel this one. Okay. Now it is 27 by 4 m plus n. Next, we'll do fifth sum. Fifth sum, 36 into x plus 4. 36 into x plus 4 into x square plus 7x plus 10 divided by 9 into x plus 4. Okay, 36 into x plus 4 into x square plus 7x plus 9 plus 10 divided by 9 into x plus
4. సో ఇక్కడ 36 కి x ప్లస్ 4 కి మధ్యలో ఏమీ లేదంటే ఇంటూ, దీనికి దీనికి ఏమీ లేదంటే ఇంటూ. ఇట్స్ నాట్ ప్లస్ ఆర్ మైనస్, రైట్? సో కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏదైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. x ప్లస్ 4 gets cancelled. Okay, now 9 ones 9 fours. Okay, 9 ones 9 fours. Now what is remaining? 4 into x square plus 7x plus 10. Okay, that's all. That's all. Should I cut it only? Third bit 51. Third bit 51. 4 into x square plus 7x plus 10. Okay, that's very small one. So ఇదే ముందు చెప్పాను, చాలా చిన్న సమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ బిట్. ఇంకా బిట్ లో ఉన్న టూ సమ్స్. ఇఫ్ యు వాంట్, yes, you can go, you can have a practice. That's not your homework, you can practice. Okay, next, factorize the expressions and divide them as directed. Okay, next bit chela. First one chela. First, x square plus 7x plus 12, x square plus 7x plus 12 divided by x plus 3, divided by x plus 3. Okay, now, so first thing, ఇక్కడ మనం two sums చేస్తాం. First thing is, this has to be factorized. దీన్ని factorize చేయాలి, దాని తర్వాత divide చేయాలి. Let us factorize this one first. So I'm writing the question. Okay, now what I need to do for already చేసాము అన్న సమ్స్ ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ చేసాము. ఫస్ట్ 12 కి ఫ్యాక్టర్స్ రాస్తాం, రైట్? 12 కి ఫ్యాక్టర్స్ రాస్తే 12 into 1 into 12, 2 into 6, 3 into 4, right? So okay, let me write it for you. 1 into 12, 2 into 6, 3 into 4. Okay, again ఏం రావాలి? యాడ్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే 7 రావాలి. Two factors first ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత we need to pick two factors. So either this one, either this one, either this one. ఏదైనా ఒకటి పిక్ చేసుకుంటాం. పిక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న two factors, ఇదొకటి ఇదొకటి, అవి రెండు పిక్ చేసుకుంటే either this two, either this two, either this two పిక్ చేసుకుంటే మనం యాడ్ చేస్తే the middle term multiply చేస్తే the last term we should get, right? So if I take 3 and 4, add చేస్తే I'm getting 7x, multiply చేస్తే I'm getting 12, right? It's easy. Now x square plus 3 and 4 అన్నాం కదా, 4x plus 12 divided by x plus 3. Now from here I'm taking x common, ఈ రెండింటి నుంచి x common తీసుకుంటే ఇక్కడ x మిగిలింది ప్లస్ ఇక్కడ 3 మిగిలింది. From this two I'm taking 4 common plus 4 common, మిగిలింది x plus 3. బ్రాకెట్ లో సేమ్ ఉంటాయి, రావాలి సేమ్ రావాలి, డివైడెడ్ బై x plus 3. నౌ బ్రాకెట్ బయట అంటే ఈ రెండింటిలోంచి కామన్ ఏముంది? x plus 3 కామన్, రైట్? x plus 3. what else is remaining? x plus 4 by x plus 3. ఫ్యాక్టరైజ్ చేసాం, డివిజన్ చేస్తున్నాం. x plus 3 cancel. The remaining is x plus 4. That is your answer. Okay? If you want, you can check cross multiplication. 12.3. Fourth bit, first one x plus 4. Okay? Here I am giving you second sum and third sum is your homeworks. Exercise 12.3, fourth bit, second one, third one is your homework. Now I am going to explain you fourth one. Similar problem, very very similar. Em change లేదు. $15 AB into a square minus 7a plus 10 divided by 3b into a minus 2. Okay, solution.
Same factorize this one. 15ab into a square minus 7a plus 10. Okay, మీరు దీన్ని ఇక్కడ డైరెక్ట్ రాసుకోవచ్చు. if you want you can write it here. 3b into a minus 2. దీన్ని ఫ్యాక్టర్స్ చేయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 కి ఫ్యాక్టర్స్ రాసుకుంటే will get 1 into 10, 2 into 5. So ఈ రెండు మైనసెస్ will get 9, యాడ్ చేస్తే 11 but we need 7. So 2 plus 5 is 7. So 2 plus 5 తీసుకుంటే you will get plus 7 but we need minus 7. అప్పుడు ఏం చేయాలి? మనకి ఇవి రెండే ఉన్నాయి, ఆన్సర్ మైనస్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? రెండు మైనస్ తీసుకోవాలి. అప్పుడు you will get minus 7. మల్టిప్లై చేయండి, you will get plus 10, right? Plus 10 and minus 7 we are getting when using minus 1 minus 5. Plus 10 minus 7. 15ab into a square minus 2a minus 5a plus 10 by 3b into a minus 2. 3 ones, 3 5s. b, b. So remaining 5a. 5a into ikra. From this two, I am taking a as common. A as common. Then a is remaining here, and minus 2 will be the remaining. Next from here, I am taking minus 5 as common. Then a will be the remaining here. Appo ikkada minus 5 మిగులుతుందాం. సారీ minus 2 మిగులుతుందాం. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ పెట్టకూడదు ఎందుకంటే మనం మైనస్ ని బయటకు తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు చూడండి minus 5 అంటే minus 5a minus into minus plus 5 into 2 10. ఓకే, మైనస్ ని కామన్ గా ఎప్పుడైనా సరే మైనస్ ని కామన్ గా తీసుకుంటే ద సెకండ్ టర్మ్ కి ఏదైతే ఉంటుందో సైన్ అది మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నౌ బై a minus 2. నౌ 5a into a minus 2 కామన్ గా తీసుకుంటే a minus 5 మిగులుతుంది. ఇక్కడ a minus 2. a minus 2 a minus 2 cancel. The remaining answer is 5a into a minus 5. So this is the answer for this fourth one. Check. 12.3 fourth one. 12.3 fourth one. Last bit fourth one. 5a into a minus 5. 15 LM. So I'm going to explain the next two problems so that we can complete this exercise. 15 LM into 2p square minus 2q square divided by 3l into p plus q. So చూడగానే అర్థమైపోవాలి ప్రాబ్లం. Write down 15 LM into 2p square minus 2q square divided by 3l into p plus q. Okay, you can get cancelled l and l. 3 ones, 3 5s. The remaining is 5 into m. ఇక్కడ 2p square minus 2q square నుంచి నేను 2 కూడా బయట రాసేసుకుంటున్నాను. 2 కామన్ గా తీసుకుంటే the remaining terms are p square minus q square by p plus q. ఇది అయిపోయింది కదా, 1 అయిపోయింది కదా. Now 5m into 2 is 10m into this is p square minus q square in the form of a square minus b square అంటే a plus b into a minus b అంటే p plus q into p minus q by p plus q. This p plus q gets cancelled. The remaining is 10m p minus q. That's it. Then taking common, cancelling. That's it. Fifth one, exercise 12.3. 10m into p minus q. Okay.
So let's do the last one. 26z cube 26 z cube into 32 z square minus 18 divided by 13 z square into 4z minus 3. So yeah, write down 26 z cube into 32 z square minus 18 divided by 13 z square into 4z minus 3. Okay, 13 ones, 13 twos. Z square, this cube cancel. So appudu em migulundamma 2z into 32z square minus 18 by ఇది మొత్తం అయిపోయింది కదా. The remaining terms are 4z minus 3. So let us try to write down this as 4z minus 3. ఎలా రాయొచ్చు? Now 2z from here 32z square, I am writing this as 2 into 16 z square minus that one 2 into 9 by 4z minus 3. So ఎందుకు అలా రాశానంటే yes, I have an answer. Now from here I take 2 as common, then 2z into 2, I'm taking this 2 out, then 16z square minus 9 by 4z minus 3. Okay, now 2 into 2 is 4, 4z into this one I am writing as 4 square z square minus 3 square. Okay, by 4z minus 3. Now 4z into this one 4z whole square minus 3 square by 4z minus 3. Now this one a square minus b square, a plus b into a minus b, 4z into 4z plus 3 into 4z minus 3 by 4z minus 3. 4z minus 3, 4z minus 3 cancel. So the remaining answer, the last answer is 4z into 4z plus 3. That is our final answer. Check. 12.3 fourth bit, last one. 12.3 fourth bit, last one, 4z into 4z plus 3. Okay? Right. So hope you understood this sums. Very simple sums. Just one time practice is enough. And the easy ga unna sums ivi. But if you did not understood, do again and again so that you will be having some clear knowledge on this. Okay? Hope you understood all the sums. If you have any doubts, reach out to me. That's it. Yes. Fourth bit, I have given you 2 sums as homework, second one and third one. These 2 sums is your homework. Okay? Thank you.